అవును. ఎండలు మరి తిరగలేకుండా చాలా బేజారైతాంది. సరే కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాస్తవ ఇవాల్టి నుంచి ఈ అనాటమీ క్లాసెస్ మొదలవుతున్నాయి. మనకి క్లాసెస్ చెప్తోంది డాక్టర్ ఏ స్నిగ్ధ మాధురి. మన మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, మనకంటే బాగా చదువుకున్న అమ్మాయి. తను బెంగళూరులో శ్వాస కదమ్మా పేరు? అవును సార్, ఎస్ వ్యాస, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం అని అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. యోగాలో డాక్టరేట్ చేసింది. సో ఆన్ పార్ విత్ అదర్ specialists, she has been working there. సో అనాటమీ ఏదో నేను చెప్పటం కాకుండా ఆమె చెప్తే బెటర్గా ఉంటుంది అనిపించి తనని రిక్వెస్ట్ చేశాను. సో 15 ఆర్ 20 క్లాసెస్లో మనకు కావాల్సిన ఎంత కావాలో అంత అనాటమీ స్నిగ్ధ చెప్తుంది. So requesting all the participants to follow thoroughly. Once again, మా పిల్లలు చేసినట్టుగా చేయకండి. అంటే మా పిల్లలు ఏం చేస్తారో చెప్పాను నేను ఇంతకు ముందు. వీడియో మ్యూట్ చేసేసి నాకు కావాల్సిన పని నేను చేసుకుంటా. ఇప్పుడు కూడా అంతే, నేను కాసేపు ఆగి మ్యూట్ చేస్తాను వీడియో. క్లాస్ కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే అన్నిసార్లు ఇలా కుదురుతుంది అన్నది చెప్పలేం కాబట్టి ఎప్పుడు ఎంత దొరికితే అంత పట్టుకునే ప్రయత్నం చేద్దాం. వాసుదేవ, ఓవర్ టు స్నిగ్ధ. వాసుదేవ సార్, థ్యాంక్ యూ. వాయిస్ ఆడిబుల్ గా ఉందా సార్? ఓకే. సో క్లాస్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఒక్కసారి ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. వెన్నుముక్క నిటారుగా ఉంచి కళ్ళను మూసుకుందాం. శ్వాస పైన ధ్యాస ఉంచుదాం. మీ ధ్యాసనంతా శ్వాస పైన ఉంచడానికి ప్రయత్నించండి. దీర్ఘమైన శ్వాస తీసుకొని ఒక్కసారి ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. ఓ నిదానంగా కళ్ళను తెరుద్దాం. వాసుదేవ సార్ చెప్పినట్లుగా ఈ రోజు నుంచి అనాటమీ క్లాసెస్ గురించి లేదా బేసిక్ అనాటమీ గురించి చూద్దాం. పూర్తిగా తెలుగులో చెప్పడానికే ట్రై చేస్తాను. ఎక్కడన్నా ఇంగ్లీష్ దొరికినట్టయితే మీరే సపోర్ట్ చేసి తెలుగులో ఏమంటారో చెప్పవలసిందిగా ప్రార్థన. కంప్లీట్గా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల అక్కడక్కడ ఇంగ్లీష్లోనే రావచ్చు. ఎస్, అసలు ఎనాటమీ ఎందుకు నేర్చుకోవాలి? మనం హోమియో క్లాసెస్ కదా నేర్చుకుంటున్నాం, మరి దీంట్లో ఎనాటమీ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఏదైనా మీకు ఏమనిపిస్తుంటే అది. ఎనాటమీ ఎందుకు నేర్చుకోవాలి? అనాటమీ తెలుసుకోవడం వల్ల మనం ఖచ్చితమైన వైద్యం చేయడానికి లేదంటే సమస్యను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకేదన్నా? ఎస్, యాజ్ హీ రైట్లీ మెన్షన్, సార్ చెప్పినట్లుగా ఎనాటమీ ఎందుకు నేర్చుకోవాలి అంటే, అసలు ఎవరన్నా ఒక రోగి ఒక సమస్యతో వచ్చినప్పుడు అది ఆ లక్షణాలని బట్టి, సిమ్టమ్స్ని బట్టి
అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనకు బేసిక్ ఎనాటమీ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో అది తెలుసుకోవడానికి అసలు ఈ శరీరం ఎలా నిర్మింపబడింది, లేదా దీంట్లో ఏం ఆర్గాన్స్ ఉన్నాయి, ఆర్ వర్కింగ్ ఎలా ఉంది అన్నది కొంచెం అన్నా మనకు అవగాహన ఉన్నట్లయితే రోగి ఏదన్నా లక్షణాలు చెప్పినప్పుడు, సిమ్టమ్స్ చెప్పినప్పుడు వెంటనే ఇది దీనికి సంబంధించింది, ఈ అవయవానికి సంబంధించింది, లేదా ఈ సిస్టమ్కి సంబంధించింది అన్న ఒక అండర్స్టాండింగ్ అయితే మనకు వస్తుంది. అసలు ఎనాటమీ అంటే ఏంటి? ఎనాటమీ అంటే శరీర నిర్మాణం. వెరీ నైస్. సో శరీర నిర్మాణ శాస్త్రం ఎనాటమీ అంటే అసలు ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, ఈ శరీరానికి ఈ ఆకృతి అనేది ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకోవడమే ఈ ఎనాటమీ అన్న సైన్స్. దీంట్లో అవయవాల గురించి అంటే ఆర్గాన్స్ గురించి, టిష్యూస్ గురించి, సెల్స్ గురించి, వీటన్నింటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. కొంచెం డీప్గా వెళ్తే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఫిజియాలజీ. ఎనాటమీ, ఫిజియాలజీ అన్న వర్డ్స్ ని మీరు ముందే వినుంటారు. ఎనాటమీ అంటే స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అయిందో చెప్తే, ఫిజియాలజీ అనేది ఫంక్షన్ గురించి చెప్తుంది. సో ఒక ఆర్గాన్ గురించి తెలుసుకున్న తర్వాత అది ఎలా ఫంక్షన్స్ జరుగుతుంది, అది ఎలా పనిచేస్తుంది, లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడమే ఫిజియాలజీ. సో బేసిక్ డిఫరెన్స్ అన్నమాట ఎనాటమీ అండ్ ఫిజియాలజీకి. ఎనాటమీ అంటే స్ట్రక్చర్, ఫిజియాలజీ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ దట్ వీఆర్ లెర్నింగ్. సో ఇందాక మనం తెలుసుకున్నట్లుగానే హోమియో వాలంటీర్స్ కి ఎందుకు అనాటమీ అంటే, ముఖ్యంగా సిమ్టమ్స్ తో రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ లక్షణాలని బట్టి ప్రాపర్ గా మన కేసు అర్థం అవ్వాలన్నా గానీ, అది ఏ ఆర్గాన్ కి సంబంధించింది, ఏ సిస్టమ్ కి సంబంధించింది అన్నది మనం తెలుసుకోవాలన్నా గానీ బేసిక్ అనాటమీ అనేది ఖచ్చితంగా మనందరికీ తెలిసి ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తలనొప్పి అని చెప్పాను అనుకోండి, తలనొప్పి దేనికి సంబంధించింది? మనలోని ఏ వ్యవస్థకి తలనొప్పి సంబంధించింది? హెడ్. హెడ్. ఓకే, వెరీ గుడ్. హెడ్ అంటే ఇంకొంచెం డీప్ గా చూద్దామా? అట్లా తల అంటున్నారు, మెదడు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. సో అలాగే ఇప్పుడు నేను కడుపు నొప్పి అని చెప్పాను అనుకోండి, కడుపు నొప్పి దేనికి సంబంధించింది? స్టమక్. స్టమక్ వల్ల మాత్రమే వస్తుందా? మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ స్లీప్ ఉండొచ్చు, దానివల్ల అక్కడికి మనం సిమ్టమ్ లోకి వెళ్ళట్లేదు, ఇక్కడ జస్ట్ అనాటమీనే. ఇదంతా మీరు లైక్ మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అవంతా మీరు చూసే ఉండొచ్చు, బట్ ఫిజికల్ గా అడుగుతున్నాను నేను. ఫిజికల్ ఫిజికల్ గా అనుకుంటే స్టమక్, అది కరెక్ట్. లివర్, వెరీ గుడ్. స్టమక్ లో ఉన్న లోపల ఆర్గాన్స్ దేనికన్నా? అబ్డామిన్. ఓకే, సో పొట్ట చుట్టూ ఉన్న ఏ అవయవానికన్నా సంబంధించి ఉండొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఛాతి నొప్పి దేనికి సంబంధించింది? ఛాతి నొప్పి అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు నాకు దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు? మేడం గుండెకి, వెరీ గుడ్, లంగ్స్ కి. వెరీ వెరీ గుడ్. హార్ట్ అండ్ లంగ్స్ ఈ రెండిటికి సంబంధించింది అయి ఉండొచ్చు. మనకి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఇప్పుడు నేను ఛాతి నొప్పి అని ఎవరన్నా వచ్చారంటే అది నాకు గుండెకి సంబంధించిందన్నా అయి ఉండొచ్చు, లేదన్నా ఊపిరితిత్తులకైనా సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో హార్ట్ ఆర్ లంగ్స్, వెరీ గుడ్. ఇప్పుడు అలాగే మోకాళ్ళ నొప్పులు అన్నాం అనుకోండి, మోకాళ్ళ Legs. నొప్పులు దేనికి మేడం బోన్స్. బోన్స్ ఇవి ఏ వ్యవస్థకి సంబంధించినవి వస్తాయి? బోన్స్ కానీ జాయింట్స్ కానీ ఇవన్నీ న్యూరో మస్క్యులర్ సిస్టమ్ అంటాం. సో అక్కడ బోన్స్, మజిల్స్ ఇవన్నీ వస్తాయి. వెరీ గుడ్. సో ఒక్కొక్కటి డీప్ గా చూసుకుంటూ వెళ్తే ఇలా ఏ సిమ్టమ్ చెప్పినప్పుడైనా మనం ఆర్గాన్ ని కనెక్ట్ చేయగలగాలి. ఓకే, ఈ 10 days లేదా 15 days క్లాసెస్ లో ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ మనం ఏం నేర్చుకుంటామంటే ఇట్లా కనెక్షన్స్ నేర్చుకుంటాం. అక్కడ ఎలా జరుగుతుంది, ఎలా ఫార్మేషన్స్ జరిగే, ఏం అయి ఉండొచ్చు అని ఒక రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అసెస్ చేయగలగాలంటే మనకు అది తెలిసి ఉండాలి. కాబట్టి అది మనం నేర్చుకుంటాం ఈ క్లాసెస్ లో. సో యాజ్ యూ ఆల్ రైట్లీ సెడ్, తలనొప్పి అనేది ఇక్కడ బ్రెయిన్ కి సంబంధించింది అయి ఉండొచ్చు, ఛాతీ నొప్పి హార్ట్ అండ్ లంగ్స్, కడుపు నొప్పి
డైజెస్టివ్ సిస్టమ్. ఆ డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా అవ్వచ్చు, స్టమక్ అవ్వచ్చు, మీరు చెప్పింది కరెక్టే, లివర్ కానీ కిడ్నీ కానీ ఏదన్నా, ఇంటెస్టైన్స్ పేగులు కానీ ఏదన్నా అయి ఉండొచ్చు. దెన్ జాయింట్ పెయిన్స్ అనేవి మజిల్స్ కి కానీ ఎముకలకి కానీ సంబంధించింది అయి ఉండొచ్చు. సో ఇలా మనం ఒక్కొక్క కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడే మనం మెంటల్ గా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకొంచెం డీప్ గా వెళ్దాం ఇప్పుడు. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఏది దేనికి సంబంధించిందని. కొంచెం డీప్ గా వెళ్ళామంటే నెక్స్ట్ ఏంటి, శరీర నిర్మాణ స్థాయిలు. సెకండ్, ఎస్, మన శరీరం ఎలా తయారై ఉంది, దాని నిర్మాణ స్థాయిలు ఎన్ని అంటే ఫస్ట్ కణాల గురించి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. కణం లేదా సెల్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ సెల్స్ టుగెదర్, కొన్ని సెల్స్ అన్ని కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే టిష్యూ లేదా కణజాలం అంటాం. ఆ కణజాలం నుంచి నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుందంటే అవయవాలు అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. అవయవాలనే ఆర్గాన్స్ అంటాం. సో నెక్స్ట్ అవయవాల నుంచి వ్యవస్థ లేదా సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది లైక్ హైరార్కీ లాగా. ఫస్ట్ సెల్ నుంచి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్. మన శరీరం అంతా సెల్స్ తోనే ఫామ్ అయి ఉంటది. మన వెంట్రుకల దగ్గర నుంచి మన కాళ్ళ గోర్ల వరకు ఏముంటాయి అంటే సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ నుంచి ఆ సెల్స్ అన్ని ఒక దగ్గరకు వచ్చినప్పుడు టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఆ టిష్యూ టుగెదర్ ఒకే రకమైన టిష్యూస్ లేదా వివిధ రకాలైన టిష్యూస్ కలిసినప్పుడు ఫామ్ అయ్యేదే ఆర్గాన్స్. అక్కడి నుంచి ఫామ్ అయ్యేదే సిస్టమ్. ఇవేంటో ఒక్కొక్కటిగా చూద్దాము. ఇది జస్ట్ బేసిక్. మళ్ళీ స్లైడ్ లోకి వద్దాము కొంచెం చూసిన తర్వాత. సెల్ అంటే ఏంటి? శరీరంలో అతి చిన్న యూనిట్ లేదా బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హోల్ బాడీ అని చెప్పచ్చు. సో మన శరీరం అంతా కట్టుబడికి లేదా ఈ శరీర నిర్మాణం ఎలా జరిగింది అంటే సెల్స్ ద్వారా జరిగింది, కణాల ద్వారా జరిగింది అనమాట. సో అందుకనే దీన్ని బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బాడీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సెల్స్ మనం వింటూనే ఉంటాం కదా. సో ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ కానీ అలా ఏమన్నా చేయించుకున్నప్పుడు వాళ్ళు మన నుంచి బ్లడ్ డ్రా చేసినప్పుడు ఏం చేస్తారు, సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతి చేసి బ్లడ్ సెల్స్ అనేవి సపరేట్ చేస్తారు. సీరం ప్లాజ్మా నుంచి బ్లడ్ సెల్స్ తీసి ఆ బ్లడ్ సెల్ కౌంట్ వినే ఉంటారు కదా, రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఎంత ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎంత ఉంది, అలాగా. సో ఆ సెల్సే అక్కడ బ్లడ్ లో ఉన్నట్టుగానే ప్రతి దగ్గర మన శరీరం అంతా సెల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేది ఒకే విధమైన సెల్స్ కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. కణజాలం, జనరల్ లాంగ్వేజ్ లో కణజాలం. సో ఫర్ ఎగ్జాంపుల్ కణజాలం అంటే ఏంటి అంటే మజిల్ సెల్స్ అన్ని కలిసినప్పుడు మజిల్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో ఆ మజిల్ ఫామ్ అయిన దాన్ని మనం మజిల్ టిష్యూ అంటాం ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా ఆ టిష్యూస్, వివిధ రకమైన టిష్యూస్, కణజాలాలు కలిసినప్పుడు మనకి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ఎగ్జాంపుల్స్ చూడాలంటే హార్ట్ కానీ, స్టమక్ కానీ, బ్రెయిన్ కానీ, లంగ్స్ కానీ ఏ ఆర్గాన్ ని తీసుకున్నా ఆ ఆర్గాన్ ఎలా ఫామ్ అయింది అంటే ఈ టిష్యూస్ కలయిక వలన ఆర్గాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క పని అనేది లేదా ఒక్కొక్క అవసరం అనేది మన శరీరంలో కలుగుతుంది. లైక్ లంగ్స్ వచ్చేసరికి లంగ్స్ యొక్క పని ఏంటి? లంగ్స్ వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? ఊపిరితిత్తుల వల్ల గాలి పీల్చుకోవడం అతను మనిషి ప్రాణ ఇది మేడం, ఊపిరి తీసుకోవడం వల్ల మనిషి బ్రతుకుతున్నారు కాబట్టి లంగ్స్ మెయిన్. ఓకే, ఊపిరి తీసుకోవడం వదలడం అనే పని మన ఊపిరితిత్తులు చేస్తున్నాయి. కానీ ఊపిరితిత్తులు మాత్రమే చేస్తున్నాయా? లేదు, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చేస్తుంది అనమాట. లైక్ నోస్ దగ్గర నుంచి తీసుకుంటే మన శ్వాస తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? అక్కడి నుంచి నెమ్మదిగా నిదానంగా లంగ్స్ దాకా వెళ్ళి అక్కడ ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది, రైట్? సో ఇదంతా ఎలా జరుగుతుంది? సిస్టమ్ లో జరుగుతుంది కదా. సో ఇలా వివిధ ఆర్గాన్స్ కలిసినప్పుడు
ఒక సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్. సో అలా సిస్టమ్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ సిస్టమ్స్ ద్వారా మనం మన జీవనాన్ని గడుపుతూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్? జీర్ణకోశ వ్యవస్థ మొదలు ఎక్కడ? నోట్ దగ్గర నుంచి. వెరీ గుడ్. మన నోరు అనేది ఫస్ట్ ఆర్గాన్. ఇది ఒక ఆర్గాన్. ఇక్కడ నవలడం ద్వారా మన జీర్ణం అనేది స్టార్ట్ అవుతుంది. నిదానంగా పేగుల వరకు రీచ్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోకి వెళ్తుంది. రైట్. అలాగే మనం తిన్న ఆహారం నుంచి మనకి శక్తి ఎలా అందుతుంది అంటే ఈ డైజెషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో సిస్టమ్ యొక్క పని ఏంటి? ఈ ఆర్గాన్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టడం వలన మన శరీరానికి ఏం కావాలో అవి అందిస్తూ ఉంటుంది అనమాట. సో అదే దాన్ని ఇప్పుడు మనం రిపీట్ చేస్తే, ఇందాక చెప్పిన దాన్ని ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్నాను సేమ్. సో ఫస్ట్ కణాల నుంచి మనకి టిష్యూస్, కణజాలం అనేది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి అవయవాలు అనేది ఫామ్ అవుతుంటే అవయవాల నుంచి ఆర్గాన్స్ నుంచి సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ సిస్టమ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నుంచి ఒక్కొక్క సిస్టమ్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం. ఇది బేసిక్ ఆఫ్ అనాటమీ అన్నమాట. సో ఇది అర్థమైతే దీని నుంచి ఒక్కొక్క సిస్టమ్, ఊపిరితిత్తుల వ్యవస్థ అవ్వచ్చు, ఆర్ జీర్ణకోశ వ్యవస్థ అవ్వచ్చు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అవ్వచ్చు, మస్క్యులర్ సిస్టమ్, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్దాం ఒక్కొక్క క్లాస్లో. ఓకే. సో 1 second. క్లినికల్ అండర్స్టాండింగ్ వచ్చేసరికి అగైన్ హోమియో వాలంటీర్స్ గా క్లినికల్ లింక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం అనేది ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఇట్ కెన్ స్టార్ట్ ఎట్ సెల్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్ ఆర్ సిస్టమ్ లెవెల్. మనకి సిమ్టమ్ ఎక్కడ కనిపిస్తుంది? సిమ్టమ్ మాత్రం మనకి ఆర్గాన్ లేదా సిస్టమ్ లెవెల్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇదర్ పర్టికులర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లనో లేదా ఆ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్లనో మనకి ఫైనల్లీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కానీ సిమ్టమ్స్ అక్కడే స్టార్ట్ అవ్వాలని లేదు. అది సెల్యులార్ లెవెల్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు, టిష్యూ లెవెల్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనకు కనిపించేది ఏంటి అంటే, ఇందాక నేను మిమ్మల్ని అడిగినప్పుడల్లా మీరు నాకు ఆర్గాన్స్ గురించి చెప్పారు కదా, లైక్ తలనొప్పి అంటే బ్రెయిన్ అని, కడుపు నొప్పి అంటే డైజెస్టివ్ సిస్టమ్ అని. అలా ఆర్గాన్ లేదా సిస్టమ్ లెవెల్లో మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంది. సో ఎస్, సమ్మరీ వచ్చేసరికి ఈరోజు క్లాస్లో ఎనాటమీ అంటే ఏంటి అంటే, ఎనాటమీ అంటే స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ అవర్ బాడీ. సో ఇందాక మీకు చెప్పినట్టుగా సెల్, టిష్యూ, ఆర్గాన్, దాని నుంచి సిస్టమ్ వస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసరికి సిమ్టమ్స్ క్యాన్ బి సీన్ ఓన్లీ ఇన్ ఆర్గాన్ లెవెల్ ఆర్ ద సిస్టమ్ లెవెల్. సో అక్కడ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఎస్. అలాగే ఓకే. అలాగే. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేయొచ్చు, లేదంటే ఒక్కొక్కరిగా అన్నా వెళ్దాము. సో ఇందాక నేను చెప్పిన కణం, కణజాలం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఒకసారి మీ నుంచి వినొచ్చా? ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి? ఓకే మేడం. ఓకే, ఎవరు చెప్తున్నారైతే? ఫస్ట్ సిస్టమా? కాదు కాదు మేడం. మేడం ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది? Cell. ఫస్ట్ సెల్, సెల్. వెరీ గుడ్. సెల్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? టిష్యూ, ఓకే, వెరీ గుడ్. టిష్యూ నుంచి, ఆర్గాన్, ఆర్గాన్స్ నుంచి సిస్టమ్. సిస్టమ్. వెరీ గుడ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా సిస్టమ్స్ కి? రెస్పిరేటరీ, డైజెషన్. ఒక్కొక్కరిగా వెళ్దాం. ఎంజిఆర్ గారు. డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్. వెరీ గుడ్. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటి?
మళ్ళీ దాని గురించి డీప్ గా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా. బట్ జనరల్ గా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటి? ఒక నిమిషం. అంటే తీసుకున్న MGR ఆహారాన్ని అంటే ఫుడ్ ఎవరు? సార్ చెప్పండి సార్. MGR అంటే ఎవరు? సార్ అది నేనే సార్, గ్రీన్ సార్. అది షార్ట్ కట్ లో పడిపోయింది సార్, తొందరలో టైప్ చేయడంలో అట్లా మిస్ అయిపోయాయి సార్. పేరు పెట్టండి. నెక్స్ట్ ఇలా అబ్రివేషన్ లో యాక్రోనిమ్స్ పెడితే క్లాస్ లోంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను సెక్యూరిటీ పెట్టేస్తాను ఇంకా. సార్ ఆ టైపింగ్ లో తొందరలో రెండు. ఓకే, వీడియో అన్నా ఆన్ చేయండి. ఓకే సార్. సార్ కంటిన్యూ ప్లీజ్. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటి? అది తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేయడం మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా సిస్టమ్? రెస్పిరేటరీ మేడం. ఓకే, రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క పని ఏంటి? అంటే గాలి మనకి పీల్చుకోవడము, పీల్చిన వదలడము, గాలిని శుద్ధి చేయడము. ఓకే, గాలిని తీసుకోవడం, వదలడం, ఇంకా గాలిని శుద్ధి చేయడం. ఫైన్, వెరీ గుడ్. ఇంకా ఇంకేం సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో? మజిల్, మజిల్. మజిల్ ఏ సిస్టమ్ కిందకు వస్తుంది? మజిల్ అనేది ఒక లైక్ టిష్యూగా తీసుకోవచ్చు మనం. అది ఏ సిస్టమ్ లో వస్తుంది? మాస్క్యులర్ సిస్టమ్. వెరీ గుడ్, మస్క్యులర్ సిస్టమ్. ఓకే, మస్క్యులర్ సిస్టమ్ యొక్క పని ఏంటి? మొత్తం ఆర్గాన్స్ ని ఒడిసి పట్టుకొని ఉండడం. అంటే ఓకే, ఓకే, వెరీ గుడ్. స్ట్రక్చర్ లో ఉపయోగపడుతుంది, ఆర్గాన్స్ అన్నింటినీ ఒక దగ్గర ఉంచడానికి హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్. ఇంకేదన్నా సిస్టమ్స్ ఉన్నాయా? ఇప్పుడు న్యూరో దాకా సిస్టమ్. అయిపోయినాయి చెప్తున్నాను. ఓకే, న్యూరో సిస్టమ్. న్యూరో సిస్టమ్ యొక్క పని ఏంటి? బాడీకి సిగ్నల్స్ అందించడం, బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో వస్తుంది. ఇక్కడ Okay. నర్వస్ సిస్టమ్ లో జస్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఇప్పుడు చూడడం కానీ, మాట్లాడడం కానీ, వినడం కానీ, ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం బయట ప్రపంచం నుంచి తీసుకుంటున్నాం, లోపల ప్రాసెస్ చేసి బయటకి మళ్ళీ రిప్లై ఇస్తున్నాం కదా. ఇదంతా నర్వస్ సిస్టమ్ చేసే పని. వెరీ గుడ్. ఇంకా ఎక్స్క్రీటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అయిపోయింది. రెస్పిరేటరీ సిస్టమ్ అయిపోయింది, డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయింది, మస్క్యులర్ అయిపోయింది, నర్వస్ అయిపోయింది. ఇంకేమన్నా ఉన్నాయా? స్కిన్ మేడం. స్కిన్ అనేది సిస్టమా? కాదు, కాదా ఎందులో మేడం? వస్తుంది మరి? మస్క్యులర్ లోనే ఉంటుంది. మజిల్స్. ఓకే, ఫైన్, దాని గురించి కూడా చూద్దాం. కరెక్ట్, Okay. మస్క్యులర్ సిస్టమ్ లో వస్తుంది. ఇంకేమన్నా? విజనరీ Last. అండ్ విజనరీని సిస్టమ్ కింద అనొచ్చా? చూడటం అంటున్నారా? చూడడం, వినడం ఇవి. లేదు, నర్వస్ సిస్టమ్ కింద అవన్నీ వచ్చేస్తాయి. Okay. స్కెలిటల్. స్కెలిటల్ సిస్టమ్. వెరీ గుడ్. స్కెలిటల్ సిస్టమ్ యొక్క పని ఏంటి? ఎంటైర్ Skeleton. ఎంటైర్ బాడీకి ఇంపార్టెంట్. ఓకే, బాడీ స్ట్రెంగ్త్ ఇవ్వడం. బాడీకి స్ట్రెంగ్త్ కంటే ఎక్కువగా స్ట్రక్చర్ ఇవ్వడం. స్ట్రక్చర్ ఇవ్వడం. Yeah. సో మన బోన్స్ ద్వారా మనకు స్ట్రక్చర్ అనేది వస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ అనేది స్కెలిటల్ సిస్టమ్ ద్వారా వస్తుంది. రైట్. ఎనీ అదర్ థింగ్? ఇంకేమన్నా ఉన్నాయా? ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ, వెరీ ఇంపార్టెంట్. డైజెషన్ అయిపోయిన తర్వాత ముఖ్యమైనది ఏంటి? ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క పని ఏంటి? అదే మేడం, బాడీలో ఉన్న వేస్ట్ ని డైజెస్ట్ మలినాలని వేస్ట్ చేయడం, బయటికి వెరీ పంపించేయడం. గుడ్. ఎస్, శరీరాన్ని మలినాలని శుద్ధి చేయడం. శుద్ధి చేయడం. Yes, మలినాలని బయటకి పంపించి శరీరాన్ని శుద్ధి చేయడం. ఎప్పుడైతే ఎక్స్క్రిషన్ సరిగ్గా జరగదో, డైజెషన్ జరిగినా గానీ ప్రాబ్లమ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఎస్, డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎనీ అదర్ థింగ్? 2 మిగిలిపోయాయి కదా. ఓకే సార్, హింట్ ఇచ్చారు, 2 మిగిలిపోయినాయి. ఏంటవి? మేడం ఏవైపోయినాయి? రిపీట్ చెప్పండి. మేడం హార్ట్, యూట్రస్, గాల్ బ్లాడర్, మన లివర్, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ ఇవి కదా. ఆర్గన్స్ కిందకు వస్తే వేరే వేరే సిస్టమ్స్ కి సంబంధించినవి మీరు చెప్పిందంతా. హార్ట్ తీసుకుందాం. హార్ట్ ఒక సిస్టమ్. ఏ సిస్టమ్ అది? పంపింగ్ మేడం, బ్లడ్ ప్యూరిఫై చేసి మనం మొత్తం సిస్టమ్. body కి ఇప్పుడు మీరు ఆర్గాన్ చెప్పారు, సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఏ సిస్టమ్ కిందకు వస్తుంది? రెస్పిరేటరీ సిస్టమ్ కింద. వెరీ గుడ్. కార్డియాక్, విచ్ కమ్స్ అండర్ సర్క్యులేటరీ సిస్టమ్. సో మన బ్లడ్ అనేది కార్డియాక్
ఆర్ హార్ట్ ద్వారా పంపింగ్ అనేది జరిగిన తర్వాత సర్క్యులేట్ అవ్వాలి కదా మన శరీరం అంతటా. సో అందుకని అది సర్క్యులేటరీ సిస్టమ్ కిందకి వస్తుంది. వెరీ నైస్. ఇంకొకటి ఉంది, నేను ఇంటర్ఫియర్ కావచ్చా? చెప్పండి సార్. ఏమో రెండో ఎక్కని నేర్చుకోండి అని చెప్పాను ముందు క్లాస్లో. సార్ అసలు ఎంత వచ్చో చూద్దామని ట్రై చేస్తున్నాను సార్. ఆ రెండో ఎక్కం ఏంటంటే ఈ ఆర్గన్ సిస్టమ్స్ లిస్ట్ అన్నమాట. అర్థమైంది. ఏమన్నా గుర్తొస్తుందా? కళ్ళు చెవులు అన్ని రెండు. అలా కాదు. అది కాదు సరే, నెక్స్ట్ జనరేషన్ రావాలి ఒకటి. సార్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఒకటి. కాస్త Productive coordinate చేసుకో. గైనిక్ సార్. ఓకే. దేనికి సంబంధించింది? Re- ఇంకా Reproductive ఎక్కువ హింట్ system. ఇచ్చారు. Reproductive. బ్రెయిన్ మేడం. క్లారిటీ Right. లేదు. మెంటల్ సిస్టమ్. మెదడు మేడం. టోటల్ బాడీని మనకు సిగ్నల్స్ ఇచ్చింది. ఇవన్నీ వర్క్ చేయడానికి అంతా మనకు బ్రెయినే కదా. బ్రెయిన్ న్యూరాన్ సిస్టమ్. ఎందులోకి వస్తుంది? ఇందాక చెప్పేసాను ఆల్రెడీ. బ్రెయిన్ దేంట్లోకి వస్తుందో? నర్వస్ సిస్టమ్, Reproductive system. రీప్రొడక్టివ్ సిస్టమ్. వెరీ గుడ్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. విచ్ మేక్స్ అస్ డిఫరెంట్. మేల్ అండ్ ఫీమేల్ ని డిఫరెంట్ చేసేది రీప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ తద్వారానే జనరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెరీ గుడ్. అన్ని అయిపోయినాయా? సిస్టమ్స్ అన్ని అవ్వలేదా సార్? ఓకే, అయితే నేను కూడా మిస్ అవుతున్నాను ఎక్కడ సిస్టమ్. ఏం లేదు. ఫస్ట్ నుంచి చూద్దాం. సగానికి సగం మంది 2 నెలలకు ఒకసారి T4 T3 కొడుతుంటారు. థైరాయిడ్ గ్లాండ్సా సార్? అవునమ్మా, ఎండోక్రైన్ సిస్టమ్. Endocrine. అగైన్ మన శరీరం అంతా ఒక్కో దానికి ఒక్కో యూజ్ ఉన్నట్టే. ఇందాక చెప్పినట్టు సిస్టమ్స్ కి ఎండోక్రైన్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటి? గ్లాండ్స్ అన్ని గ్లాండ్స్ వల్ల ఏం జరుగుతుంది? శరీరంలో మార్పులు. హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్ని ఒక్కో హార్మోన్ ఒక్కో దానికి సంబంధించింది, లేదా ఒక్కొక్క సిస్టమ్ ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఎస్. కొంచెం ఫస్ట్ క్లాస్ చెప్పండి కొంచెం సార్. అబ్స్క్యూర్ గా ఉండే ఇంకో 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటిని Okay. లాగొద్దా? అంత అవసరం ఉందంటారా? కావాలమ్మా. ఒకటి Okay, ఇమ్యూన్ okay. సిస్టమ్, దెన్ లింఫాటిక్. అవి కూడా ఫోకస్ చేయాలి మనం. Urinary system అని. Urinary system. ఎక్స్క్రిటరీ కింద వచ్చేస్తుంది అది. సరే సరే. సార్ లింఫాటిక్ సిస్టమ్ ఇంకోటి ఏం చెప్పారు సార్ మీరు? ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే ఓకే. వాటిని కూడా ఫోకస్ చేద్దాం. సో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క వర్క్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ఇప్పుడు మెడిసిన్ లో కూడా. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పని ఏంటి? అంటే బాడీలో సిస్టమ్స్ అన్ని ఫంక్షన్ చేయడానికి కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడం. ఓకే, జనరల్ వర్డ్స్ లో ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్. ఓకే ఫైన్. సో దాని గురించి కూడా డీటెయిల్డ్ గా చూద్దాం. ఎస్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం అసలు ఎనాటమికల్ టర్మ్స్ ఏముంటాయి అండ్ డైరెక్షన్స్, ఒక్కో డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఒక్కో టర్మ్ యూజ్ చేస్తాం ఎనాటమికల్లీ. ఆ టర్మ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బాడీ డైరెక్షన్స్ లైక్ ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, డైరెక్షన్ ఏమంటాం, లేదు సైడ్ కి తిరిగి ఉన్నామంటే ఆ డైరెక్షన్ ఏమంటాం క్లినికల్లీ. సో అదొకటి. అండ్ ఎనాటమికల్ టర్మ్స్ ఒకటి. ఒక్క దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా చూసి తర్వాత సిస్టమ్స్ లోనికి వెళ్దాం. క్లియర్? ఓకే మేడం. ఈ రోజు క్లాస్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ నేను బేసిక్ చెప్దాము, ఒకసారి క్లాస్ కూడా ఎలా ఉంది, ఎవరెవరు ఉన్నారు అదంతా చూద్దాం అన్నట్లే ఇవాళ బేసిక్ క్లాస్ అనుకున్నాను. సో ఈ రోజు ఏమన్నా డౌట్స్ ఉంటే దాని గురించి చూద్దాం. ఏం లేదంటే విల్ ఎండ్ ద సెషన్. ఓకే. ఆ, ఎవరైనా మేడం చెప్పండి సార్. సార్ ఒకసారి మీరు అంటే సీనియర్ కాబట్టి ఒకసారి సిస్టమ్స్ అంతా ఆర్డర్ వైజ్ గా ఒకసారి చెప్తారా? రేపటి నుంచి మేడం గారు చెప్పారు. అది చెప్పేది అది సార్. నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్కటిగా చూద్దాం. అది నేను అప్పుడెప్పుడో చెప్పిన రెండో ఎక్కం. నిజమే సార్, క్లాస్ గుర్తు అర్థమైంది. చేసుకోండి ఒకసారి. నిజమే సార్.
సో ఇప్పుడు నాకంటే కొత్త టీచర్ బెటర్ గా చెప్తున్నారు కదా. సార్ ఇద్దరు గురువులే సార్, ఎవరిని తక్కువ చేయకూడదు. ఎంచేతంటే నేను వీళ్ళెవరిని నా క్లాస్ లో మీరే కదా సార్ మా మాట్లాడనివ్వలేదు. కొత్త టీచర్ని పరిచయం చేసింది మీరే కదా సార్, కాబట్టి మీరే గ్రేట్. అలా కాదు, నేను ఎవరిని మాట్లాడనివ్వలేదమ్మా క్లాస్ లో. మీరు ఎంతసేపు వాళ్ళని మాట్లాడిస్తున్నారు, ఎలిసిట్ చేస్తున్నారు. ఇన్ వన్ వే నాకంటే స్నిగ్ధనే బాగా చెప్తుంది, అందుకే ఆ అమ్మాయికి అసైన్ చేశాను. ఓకే, దాని తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి ఎ బిట్ మోర్ సీరియస్ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఒక టేక్ ఆఫ్ పాయింట్కి వచ్చాం మనం. సో బేసిక్ అంతా అంటే హోమియో ట్రీట్మెంట్ ఏ లైన్లో ఇస్తామన్నది నేను చెప్పుకుంటూ వచ్చాను. దెన్ టేక్ ఆఫ్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఒకటి అనాటమీ స్నిగ్ధ చెప్తోంది. అండ్ దెన్ ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంకొక అసోసియేట్ ప్రొఫెసర్ గారు వచ్చి మనకి డయాగ్నోస్టిక్స్ గురించి చెప్తారు. ఆ రెండు కొంచెం సింక్ చేసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్గా రెమెడీస్ ఏ కండిషన్లో, డిసీజ్ వైజ్ అనుకోండి ఆర్గన్ సిస్టమ్ వైజ్ అనుకోండి, ఏమేమి మందులు వాడతాం అన్నది క్లియర్గా చెప్పుకొస్తాను. ఇప్పటిదాకా ఏదో అలా అలా తేల్చి చెప్పేశాను కదా. సో అందుకని ఇది టేక్ ఆఫ్ పాయింట్ అంటున్నాను. కొంచెం సీరియస్గా తీసుకోండి. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు సర్వ్, దోస్ హూ ఆర్ రెడీ టు సర్వ్ కొంచెం దృష్టి పెట్టండి. హోంవర్క్ అన్నది కావాలి. అండ్ దోస్ హూ ఆర్ టేకింగ్ కేసెస్ ఇన్ ద డిస్పెన్సరీ క్రాస్ చెక్ చేయండి, దేనికి ఏం వాడుతున్నారు అన్నది క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ బీ రెడీ ఫర్ న్యూ వర్క్. వాస్తవ ఎవరైనా ఏమైనా చెప్తారా? ఓకే, దెన్ వీ కెన్ కంక్లూడ్. ఒక సెకండ్ సార్, శాంతి మంత్రంతో ఎండ్ చేద్దామా సార్? ఓకే, ప్లీజ్ మళ్ళీ వెన్నుముక్క నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస ఉంచండి. చేతుల్ని రెండు నమస్కార ముద్రలో ఉంచండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఒక అసైన్మెంట్ కూడా ఇద్దాం మరి. రేపు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ చెప్పిన శాంతి మంత్రానికి అర్థం కనుక్కుని రండి. వాస్తవ వాస్తవ కంక్లూడింగ్.